32 గణపతుల వివరాలు తెలిపే కార్యక్రమానికి స్వాగతం. రుణ విమోచన గణపతి. ఈ గణపతి 4 చేతులతో ఉంటూ కుడివైపు దంతం అంకుశాన్ని ధరించి ఎడమవైపు పాశం నేరేడు పండ్లను కలిగి కుడివైపుకు తిరిగిన తొండముతో 3 కన్నులతో ఉంటూ స్ఫటిక రంగు తెల్లటి వర్ణముతో ఉంటూ కూర్చున్న భంగిమలో దర్శనమిస్తారు. ఈ గణపతిని ఆరాధించడం వలన రుణబాధలు తొలగుతాయి. ఈ జన్మలో చేసిన రుణాలే కాకుండా గత జన్మనందు చేసిన రుణాలు కూడా తీరి వైభవ జీవితాన్ని అనుభవిస్తారు. పూర్వాషాఢ నక్షత్రం రోజున కాని శుక్రవారం రోజున కాని స్ఫటికమాలతో ఈ కింది మంత్రమును అనుష్ఠానము చేసి కలకండను అలసందలతో చేసిన పూర్ణాలను కాని కుడుములను కాని అలసందలను ఉడకపెట్టి నేతితో తాలింపు చేసినవి వినాయకుడు నివేదించాలి. ఈ అలసందులనే కొన్ని ప్రాంతాలలో బొబ్బర్లు అని పిలుస్తారు. దీక్షా వస్త్రంగా తెల్లటి వస్త్రాన్ని ధరించాలి.